సింహాచలం మామిడి తోటలో శ్రీశైల సంఘం పిక్నిక్ జరుగుతుంది. చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. సుమారు 5,000 మంది వరకు హాజరయ్యారు. ఇక్కడ ఇంతమందిని అంటే ఇంతకుముందు పిక్నిక్స్లో 500, 1000 అలా వచ్చేవారు. అటువంటిది ఈరోజు ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు శ్రీశైల కులం అనేది ఒకటి ఉంది అని విశాఖపట్నంలో తెలియడానికి కారణం ఈ పిక్నిక్, ఈ సంవత్సరం జరిగే పిక్నిక్. మరి ఇదే విధంగా గీత కార్మికులందరూ, గీత కులస్తులందరూ జెస్సీ అని ఒక యూనిటీగా, జెస్సీ అంటే గౌడ, వీడిగా, శ్రీశైన, శెట్టిబలిజ, యాత, ఈ 5 కులాలు కలిపి మొత్తం అందరూ కూడా గీత కార్మికులే. ప్రాంతాల వారీగా కులాలు సెపరేట్ అయ్యాయి. ఏ రోజో చెప్పారు గౌతరాచన్న గారు, మనం ఇలా ఇండివిజువల్గా ఉండే కన్నా మనంతా యూనిటీ అవుదామని. కానీ ఇప్పటి వరకు కూడా ఇండివిజువల్గానే ప్రతి ఒక్కటి పిక్నిక్ కానీ ఏదైనా జరగడం జరుగుతుంది. కానీ ఈ ఏడాది అప్పారి గిరిగారు అండ్ శ్రీ విద్య మా తోటి కార్పొరేటర్ వాళ్ళ ఆధ్వర్యంలో మొత్తం 5 కులాలు కలిపి జనవరి 4వ తేదీ మొత్తం ఈ జెస్సీ కులాలన్నీ కూడా కలవబోతున్నాయి. సుమారుగా ఒక 25,000 జనాలతో మేము గ్యాదర్ అయ్యి పిక్నిక్ చేద్దామని అనుకుంటున్నాం. అప్పుడు ఇండివిజువల్గా ఉండడం వలన గీత కార్మికులు అనేది సంఖ్యాబలం అనేది తెలియలేదు. ఆ రోజు జనవరి 4వ తేదీ మేము అంతా కలిపి ఎంత ఉన్నామో అనేది ఒక మా సత్తా చూపించదలుచుకుంటున్నాం. ఈ విధంగా మేము ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక 20 కార్పొరేటర్స్ గీత కులస్తులు ఉండాలని, మా ఈ పిక్నిక్ తర్వాత ఖచ్చితంగా మా కులానికి ఒక గుర్తింపు వస్తుందని మేము ఆశిస్తూ మరి ఇంత చక్కగా ఈరోజు ఆర్గనైజ్ చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. ప్రభుత్వం నుంచి మీరు కోరుకుంటుంది ఏంటి? ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రభుత్వం నుంచి గుర్తింపు మాకు కావాలండి. ఇంతవరకు మాకు ఏంటంటే ఒక గుర్తింపు అనేది లేదు. శెట్టిబలిజ, శ్రీశైన ఉన్నారంటే ఏదో ఎక్కడో ఉన్నారు అనే టైప్లో ఉండడం జరిగింది. కాబట్టి ఈరోజు మేము ప్రత్యేకించి మేము ఆశిస్తున్నాం ఏంటంటే ఇప్పుడు చెప్పినట్టుగా మాకు ఖచ్చితంగా ఒక 20-25 కార్పొరేటర్ సీట్స్ మాకు కావాలి. ఇది మేము పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అయినా కాదు, మొత్తం 25 సీట్స్ మాకు అనేది ప్రతి పార్టీ గుర్తించి మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం.